మాతృదేవోభవ. తల్లి నీయుడి యందు చేరితిని. అమ్మా సరస్వతీమాత, తల్లి నీయుడి యందు చేరితిని. స్తోత్రవ్యాఖ్యరూపమునౌ వల్లిన్ సాకుట నిదు బాధ్యత. స్తోత్రవ్యాఖ్యరూపమునౌ వల్లిన్ సాకుట నిదు బాధ్యత. స్వభావంబున్ విడల్లేక నా స్వభావంబున్ విడల్లేక ఏ పిల్లంజెష్టల చేసినన్. నా స్వభావంబున్ విడల్లేక ఏ పిల్లంజెష్టల చేసినన్. కరుణ నీవే ఆ వికారములన్ పిల్లన్ గ్రోవిగనోదుమా. తల్లి నీయుడి యందు చేరితిని. స్తోత్రవ్యాఖ్యరూపమునౌ వల్లిన్ సాకుట నిదు బాధ్యత. స్వభావంబున్ విడల్లేక ఏ పిల్లం జ్యేష్టల చేసినన్. కరుణ నీవే ఆ వికారములన్ పిల్లన్ గ్రోవిగనోదుమా. కమలజ ప్రేమానురాగాకృతి. కమలజ ప్రేమానురాగాకృతి. ప్రతి వ్యక్తికి జీవలక్షణం అనేది ఒకటి ఉంటుంది. అది ఇతరులెవరూ ఎలాగో మార్చలేరు, ఆ వ్యక్తి కూడా మార్చుకోలేడు, మానుకోలేడు. ఎంతవరకు? అతను ఆ జీవలక్షణం ద్వారా ఆస్వాదించవలసిన సౌఖ్యాలు, అనుభవించవలసిన దుఃఖాలు ఉంటాయి. అవి పూర్తయ్యే వరకు అతనికి ఆ జీవలక్షణం మారదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, శుభం కావచ్చు, అశుభం కావచ్చు, అతనికి మేలు చేయొచ్చు, కీడు చేయొచ్చు, ఏదైనా కానీ అసలు ఆ వ్యక్తి అందుకోసం పుట్టాడు. అటువంటి సహజ లక్షణాల వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది ఏంటి? ఇటువంటి ప్రార్థన చేయాలి. అమ్మా, విష్ణు సహస్రానికి స్తోత్రం వ్యాఖ్యానం చేయడం అంటే సామాన్యమా? మహామహులు శంకరాచార్య వంటి మహానుభావులు వ్యాఖ్యానాలు రాశారు దీనికి. భారతంలో వేదంతో సమానమైన భాగం ఇది. భగవద్గీత, విష్ణు సహస్రం, సనత్సుజాతీయం ఉండబట్టే భారతాన్ని వేదం అన్నారు. అంతటి దానికి వ్యాఖ్యానం చేయాలంటే ఎంత వైదిక నిష్ఠ ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి. అవన్నీ ఉండి ఆ శాస్త్రపరమైన వ్యాఖ్యానం చేయడంతో పాటు ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో దీన్ని అందించాలంటే వేరే రకమైన అన్వయ జ్ఞానం ఎంత ఉండాలి, లోకజ్ఞానం ఎంత ఉండాలి, శ్లోకజ్ఞానం ఎంత ఉండాలి. అంచేత ఈ స్తోత్ర వ్యాఖ్య రూపమునో వల్లిన్ సాకుట నీదు బాధ్యత. ఇది మొత్తం 108 శ్లోకాలు, 1000 నామాలు. ఇది ఒక తీగ లాంటిదమ్మా. ఇది పాలసముద్రం నుంచి పుట్టిన తీగ అనుకుందాం. దీన్ని సాకడం నీ బాధ్యత, నువ్వు చూసుకో. ఏదో నిమిత్త మాత్రంగా ఒక మనిషి ముందు ఓ గొట్టం మైకు ఉండి మాటలు లాగినట్టుగా నేను నీ నుంచి వచ్చే మాటలు నేను లాగి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో మరి ఈ మైకులో ఏదన్నా రకరకాల ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అసలు కంఠస్వరంలో తేడా వస్తుందిగా. అలాగే నా జీవలక్షణం కారణంగా స్వభావం విడలేక ఏ పిల్లని చేష్టల చేసినా, ఒక్కోసారి భావావేశానికో భావోద్వేగానికో లోనే ఏమైనా పిల్లచేష్టలు చేసినా నువ్వు అవన్నీ ఆ వికారం వలన పిల్లన్ గురోవిగనవుదుమా. శ్రీకృష్ణుడి చేతిలో ఉండే మురళీనాథంలాగా ఉండేలాగా నువ్వు చేయవమ్మా. చేస్తూనే ఉంది అమ్మవారు. మనం చేసే వ్యాఖ్యానం అంతా మన స్వభావం ప్రకారమే చేస్తున్నాం. ఇంకో రకంగా ఎలా చేస్తాం? ఓ చమత్కారమైనా, భావోద్వేగమైనా, భావావేశమైనా మనిషికి సహజంగా ఉండేది ఎక్కడికి పోతుంది? ఆ భావావేశం లేకపోతే కవిగాడు. ఓ కవిగా మనం నిలబడ్డమే మనకు ఆనందం. వ్యాఖ్యానాలు చాలామంది చేస్తారు, పురాణాలు చాలామంది చెబుతారు. కవి ఎంతమంది కవులు ఉన్నారు ప్రపంచంలో? అందులో మహాకవులు ఎంతమంది ఉన్నారు? అంచేతన నేను కవిని కాబట్టి భావావేశాన్ని పొందడం సహజం, కాబట్టి భావోద్వేగానికి లోను కావడం సహజం. కాబట్టి దానివల్ల ఏమైనా తాత్విక స్తోత్రంలో, తత్వప్రధానమైనటువంటి వ్యాఖ్య చేయాల్సిన స్తోత్రంలో ఏమైనా పిల్లచేష్టలు లాంటివి వస్తే ఆ పిల్లచేష్టలన్నీ పిల్లన గురోవిగా నువ్వు ఉదయవమ్మా, నాకేం బాధ లేదు, నీ మీద పెట్టేసాం భారం అని. కమలజ ప్రేమానురాగాకృతి,
బ్రహ్మదేవుని యొక్క ప్రేమానురాగాలన్నీ ఒక ఆకారం ధరిస్తే అది మా అమ్మవారు సరస్వతి అమ్మవారు. తల్లి నీయుడి యందు చేరితిని స్తోత్ర వ్యాఖ్యరూపమునౌ వల్లింసాకుట నీదు బాధ్యత స్వభావంబున్ విడల్లేక ఏ పిల్లంజెష్టల చేసిన కరుణ నీవే ఆ వికారంబులను పిల్లన్ గ్రోవిగనోదుమా కమలజ ప్రేమానురాగాకృతి. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1659వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. సోమపో అమృతప సోమ పురుజిత్ పురుషోత్తమ వినయో జయసత్యసంధో దాశార్హ సాత్వతాం పతి. సరిగ్గా 54వ శ్లోకం. సోమపక అమృతపక సోమక పురుజిత్ పురుషోత్తమ వినయక జయక సత్యసంధక దాశార్హ సాత్వతాం పతి. సోమప సోమం పిబతి ఇది సోమప. బహుషు యజ్ఞేషు సోమం పిబతి. వెనక యజ్ఞాల్లో సోమరసం అని తీసేవారు, సోమలత అనే తీగ నుంచి. అది చాలా పవిత్రమైంది. హిమాలయాలు లాంటి కొన్ని ప్రత్యేకమైన పర్వత శ్రేణుల మీద మాత్రమే పెరుగుతుంది. వింధ్య పర్వతం లాంటివి కొన్నిటి మీద. ఆ లతని ఇలా చిట్లేలా చేస్తే ఒక రసం ప్రవహిస్తుంది, అదే సోమరసం. అది సేవిస్తే గొప్ప ఆయుర్దాయం, గొప్ప తేజస్సు కలుగుతాయి. అందులో ఏ రకంగానూ మనిషిని మత్తు కలిగించే లక్షణాలు లేకపోగా వివేకాన్ని పెంచుతాయి ఆ రసం అటువంటిది. అందుకే దాన్ని యజ్ఞంలో భగవంతునికి నివేదన చేసి ఆ సోమరసాన్ని సేవించేవారు. ఆ సోమరసం ప్రధానంగా కలిగిన యాగము చేసిన వారే సోమయాజి. లేకపోతే మామూలు యాజులు గారు అనడం కూడా అలవాటు ఉంది. ఒట్టి యాజులు అనే పేరు కూడా ఉంది కొంతమందికి. సోమయాజులే ఒక్కర్లేదు, వారు ఇంకో యాజులు, వీరు సోమయాజులు. అంచేతను చిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారత కర్తల్లో ప్రధానమైనవాడు. ఆయన నిర్వచనోత్తర రామాయణం రచించినప్పుడు ఆయన మనస్సులో కొన్ని పంతాలు పోటీలు ఉండేవి. రజోగుణం ఉంది కాబట్టి నిర్వచన ఉత్తర రామాయణం నేను పద్యాల్లోనే రాస్తాను, వచనం పెట్టను అన్నాడు. ఈ వచనం పెట్టడం ఏమైనా అవమానమా, నామోషియా? మరి తర్వాత కాలంలో ఈ మొన్న 10-15 ఏళ్ల క్రితం వరకు వచన కవిత్వం రాజ్యం వెళ్ళింది. ఇవాళంటే కనపడడం లేదు. కానీ మరి వారి వచనానికి అప్పుడు ఎందుకు ప్రాధాన్యం లేదు? అప్పుడు అంతే. అప్పుడు వచనం రాయడం అంటే పద్యాలు వేయడం చేతకాక రాస్తున్నాడండి అనేవారు. మళ్ళీ చిత్రం చూడండి, లోకంలో మార్పు. ఇవాళ మార్పు వచ్చింది. రేపు ఉగాది కవి సమ్మేళనం జరిగితే ఎక్కడైనా సరే పద్యాలు ఎక్కువ వింటున్నారా లేదో చూస్తారు. వచన కవిత్వం రాస్తున్న వాళ్ళు అడిగేస్తున్నారు, పాపం ఇబ్బంది పడుతున్నారు మా సోదరులు. ఏమంటే మీకు పద్యం రాయడం చేత కదండి అని అడిగేస్తున్నారు ప్రేక్షకులు. మళ్ళీ పద్య కవిత్వానికి ఆదరణ పెరిగింది. పురాణ ప్రవచనాల సంరంభం పెరిగాక వాతావరణం మారిందండి. పద్యం, ప్రాచీనం, ఆర్ష విద్య అన్ని ప్రాధాన్యాలు పెరిగాయి. అందుకే లోకంలో ఎప్పుడు ఏది ఎలా ప్రాధాన్యాన్ని పొందుతుందో, ఎప్పుడు ఏది ఎందుకు పడిపోతుందో మనకి తెలియదు. ఏదో ఒక లీలా వైభవం. మనం ఏ దశలో ఉన్నామో దాన్ని బట్టి ఏం చేయాలో అది చేయడమే. అలాగా ఆ సోమయాజి గారి నిర్వచనోత్తర రామాయణం నేను వచనం లేకుండా రాస్తా, అది లేకుండా రాస్తా, ఇది లేకుండా రాస్తా అని అన్నప్పుడు ఇంకొంతమంది నిరోష్ఠ్య రామాయణం, ఓష్ఠ్యం అంటే పాప బాబా మా, ఈ 5 అక్షరాలు లేకుండా నేను రామాయణం రాస్తా. ఎలా రాస్తారండి? మా రాముడు అనాలంటే మా, రామాయణం అనాలంటే మా లేకుండా రామాయణం ఎలాగా? రాముడిని ఏం చేస్తారు అండవు. ఇంకోటి ఏదో అంటాడు, దాశరథి అంటాడు, అందులో మాలేదు. పాపబాభమా లేవు దాశరథి అంటే, అదే వాడతాడు. ఇంకా కౌశల్య తనయుడు అంటాడు. ఇలా ఏవో రకరకాలు వస్తాయి. అలాగే నిరోష్ఠ్య రామాయణం, ఇంకా రకరకాల సవాళ్ళు వచ్చాయి. ఈ పంతాలు పోటీల నుంచి బయటపడి రసమయమైన కవిత్వాన్ని అందించడమే కవి లక్షణం. నేను అలా రాస్తా, ఇలా రాస్తా, 2 అర్థాలు రాస్తా, 3 అర్థాలు రాస్తా, 4 అర్థాలు రాస్తా, ఇలాగ చివరికి 2 అర్థాలు పర్వాలా, 3 అర్థాలు 4 అర్థాలు కూడా రాసేటువంటి పిచ్చి పట్టుదల మొదలయ్యేసరికి సాహిత్యానికి పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు మళ్ళీ నేను బాబు చెప్పే అర్థమేదో సరిగ్గా చెప్పు, 2, 3 వద్దు. కానీ అసలు కవిత్వం అనేది మనిషికి హృదయానికి కరిగించడానికి కానీ సర్కస్ ఫీట్ కాదు కవిత్వం. సర్కస్ ఫీట్ ఒక క్షణం చూసి ఆనందిస్తాం. నిజమైన జీవితంలో చేసిన సాహసాన్ని జీవితాంతం ఆనందిస్తాం.
ఆ జీవితాంతం చేసేటువంటి రసమయమైన సాహసమే కవిత్వం. ఆ సర్కస్ ఫీట్లు మామూలుగా ఇవన్నీ ఊరికే గర్భ కవిత్వం, బంధ కవిత్వం ఇవన్నీ రాయడం సర్కస్ ఫీట్లు. ఇవి ఉదాత్తులైన కవులు ఎవరు ఇలాంటివి చెయ్యరు, ఒప్పుకోరు కూడా. కానీ లోకం సరదాగా కొంతకాలం వాళ్ళని గౌరవిస్తుంది, తర్వాత కొంతకాలానికి పోతాయి. అలాంటి స్థితి నుంచి ఆయన బయటపడడం కోసం భారతం రాయాలంటే ఈ సర్కస్ ఫీట్లు పనికిరావు. చాలా వేదాంతం అర్థం కావాలి, అద్వైతం తెలియాలి. భారతం అద్వైత దర్శనం, అందుకని మనం యజ్ఞం చేయాలి అని వరుసగా కొన్ని నెలల పాటు ఆయన యజ్ఞం చేసి సోమయాజి అని పేరు తెచ్చుకున్నాడు. అందుకని మౌనంగా ఉండిపోయాడు, అస్సలు మాట్లాడకుండా. కొన్ని రోజుల పాటు కాదు, నెలల పాటు కూడా. మనస్సులో కూడా అన్ని ఆలోచనల్ని విరమింపజేసుకున్నాడు, ఏం ఆలోచించి ఏం ఉపయోగం అని. అప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఆయన మనస్సు స్థాయి, బుద్ధి స్థాయి దాటి హృదయ స్థాయికి వెళ్ళాడు. అప్పుడు హృదయంలో ఉండే పరమాత్మ దర్శనం అవుతుంది. అప్పుడు ఆంధ్ర మహాభారతం రచించాడు తిక్కన సోమయాజి. అందుకే అది ఎంత ఉదాత్తంగా పద్యాల్లో సాగుతుందో మనం చూస్తాం. ఇది సోమపహ అంటే. మనం కూడా జీవితంలో రోజులో కొంత భాగం, అలాగే వారంలో ఒకరోజు, పోనీ కనీసం నెలలో ఒక్కరోజు, ఏ ఏకాదశో ఏదో పెట్టుకుని సంపూర్ణంగా మౌనం. ఎవరితోనూ మాట్లాడకపోవడమే కాదు, మనతో మనం కూడా మాట్లాడకూడదు. అది చాలా ముఖ్యం. ఎవరితోనైనా మాట్లాడకుండా ఉండడమే కష్టం, పోనీ అది కూడా చేయగలమేమో. మనతో మనం మాట్లాడకుండా ఉండాలి. లోపల కూడా ఏమీ చర్చలు నడవకూడదు, నమశివాయ అంతే. అది మౌనం. అప్పుడు ఖచ్చితంగానండి ఇలా ఒక వారానికి ఒకరోజు చొప్పున అలా ఒక 30-40 వారాలు చేసేసరికి మనిషికి ఒక ఉదాత్త స్థితి వచ్చేస్తుందండి. అసలు అంటే మనం ఎప్పుడు సుఖంగా ఉన్నామంటే అప్పుడే సుఖంగా ఉన్నాం, కాబట్టి ఎప్పుడు అలాగే ఉందాం. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? అత్యవసరమైతే మాట్లాడదాం, ఏదైనా చెప్పవలసి వస్తే, లేకపోతే ఊరుకుందాం. ఊరికే ఈ కబుర్లన్నీ దేనికి? ఎంతమంది గురించి ఎన్ని చెప్పుకుంటే ఏం ఉపయోగం? దేశంలో విషయాలైనా ఎన్ని చెప్పుకుంటే ఏం ఉపయోగం? ఏది మారుతుంది? మారవలసింది మనమే. మనం మారడానికి ఇంతమందికి చెప్పడం ఎందుకు అసలు? ఆ వ్యక్తి మార్పు ఆ వ్యక్తి చేతిలో ఉంది. ఇలాంటి ఆలోచనకు వచ్చేస్తాం, అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. సోమపహ అని అర్థమవుతుంది మనకు. అందరూ సోమయాజులమే. అమృతపక, ఆ స్థితిని పొందినవాడు ఎలా ఉంటాడయా? అమృతపక, అమృతానందాన్ని ఆస్వాదిస్తాడు. ఆ మౌనంలో, ఏకాంతంలో, ధ్యానంలో, మౌనంలో అమృతానందాన్ని ఆస్వాదిస్తాడు. ఎలా ఉంటుంది ఆ అమృతానందం? యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః. మనీషా పంచకంలో చెబుతారు శంకరాచార్య. అమృతానందం అంటే ఎలా ఉంటుందో, ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. దాని ముందు మనం కోరుకునేటువంటి రకరకాల భౌతిక ఆనందాలు, ఇంద్రాదులు అనుభవించే ఆనందాలన్నీ ఎలా దిగదుడుపులైపోతాయో చెబుతారు. యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః యశ్చిత్తే నితరాం ప్రశాంతి నిలయే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీః యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవితు యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవితు యః కశ్చిత్ స సురేంద్రవందితపదౌ నూనం మనీషా మమ. మనీషా పంచకంలో 5 శ్లోకాల్లో చివరిది. యచ్చిత్తే నితరాం ప్రశాంతి కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః. శ్రీ ఆత్మానందం మానసిక మౌనంలో ఉండేటువంటి వాడు పొందే ఆనందంలో 1000వ వంతు 1,00,000వ వంతు కూడా ఇంద్రాది దేవతలు పొందడం లేదన్నారు. అంత గొప్ప ఆనందం అది. ఎందుకంటే ఇంద్రుడికి రాగద్వేషాలు ఉన్నాయి, ఎప్పుడూ రాక్షసులు దండెత్తారేమో అని బెంగే. ఈ రంభ తన కళ్ళ ముందు నాట్యం చేస్తోంది, ఎవరి మీద కన్నేసిందేమో అని బెంగే. ఎందుకంటే అర్జునుడి గురించి ఊరవసి ప్రయత్నం చేస్తే ఇంద్రుడు దుఃఖం కలగలేదా? స్వర్గంలో దుఃఖం లేదంటారేమిటండి? స్వర్గంలోనూ దుఃఖాలు ఉన్నాయి. అలాగే నరకంలో ఆనందం లేదనడానికి వీల్లేదు. నరకాధిపతి అయిన యముడు చాలా ఆనందంగా ఉంటాడు, ఆయనకు దుఃఖం లేదు. అంతేకాదు, నరకంలో కొంతమంది జీవులు దుఃఖాలు అనుభవిస్తూ ఉండగా కర్ణాదులు కూడా, పాండవులు, భీముడు, అర్జునుడు లాంటి వాళ్ళు కూడా, ధర్మరాజు అక్కడికి వెడితే వాళ్ళందరూ ఎవరో మహానుభావులు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది, చల్లటి గాలులు వీస్తున్నాయి, మాకు ఈ బాధలు కాస్త తగ్గాయి, వారిని ఇక్కడ ఉండమనండి అంటే నరకంలో కూడా సుఖం వచ్చే అవకాశం ఉంది. వెరసి ఒక్కటే సుఖ దుఃఖాలు మన మనోభావాలు. ఏదీ సుఖం కాదు, ఏదీ దుఃఖం కాదు. కత్తిపెట్టి కొయ్యడమే దుఃఖమైతే ఆపరేషన్ చేసిన ప్రతి వైద్యుణ్ణి లోపల బారేయవలసిందే బయటికెళ్ళి, పాపాత్ముడి కింద లెక్క. మరి లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకుంటున్నాం, ఎందుకంటే ఆ కోస్తున్నప్పుడు మనకేం తెలియట్లా. అంటే విషయం ఎక్కడుంది? కత్తి పెట్టుకోవడంలో లేదు, అది నీకు తెలుస్తోందా లేదా అన్నదాంట్లో ఉంది. ఇది వేదాంతం.
అది మనకి తెలియకుండా ఉంటే సుఖమైనా ఒకటే, దుఃఖమైనా ఒకటే. ఆ తెలియని స్థితిలోకి, మన ఆత్మస్థితిలోకి మనం వెళ్ళిపోవాలి మనస్సు దాటి. అప్పుడు ఇంద్రాదుల కంటే ఎక్కువ ఆనందంగా ఉంటాం. ఏ పరిణామాలు ఎలా జరగని మనకు దుఃఖం ఉండదు. ఏ చిత్తే నితరాం ప్రశాంతికిరణే లబ్ధ్వా ముని నిర్వృత. ఎప్పుడు మనస్సులో ఏమీ ఆలోచించకుండా ఉండడం వల్ల చాలా ఒక మునిలాగా మౌనంగా హాయిగా ఉంటాడు. తప్పనిసరి కర్తవ్యాలు చేస్తాం, దానికి అంత ఆలోచించి చేయాల్సింది ఏం లేదు అసలు. ఆ సమయానికి ఏం తోచిందో అలా చేసుకుంటూ వెళ్ళడమే. దానికి పెద్ద ప్రణాళిక వేయాల్సిన అంత జీవితానికి అంత సీన్ లేదు మనం అనుకుంటాం. కానీ ఎలా చేసినా ఇది రకరకాలుగా అవుతుంది. ఏదో అనుకుంటారు ఆయన ఏ వ్యాపారం చేసినా బాగుంటుందండి, ఎందుకంటే మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా అలా అన్నవాళ్ళు కూడా తిరగబడిన వాళ్ళు ఉన్నారండి చాలామంది ఒక వ్యాపారంలో. మరి అప్పుడు వాళ్ళు ఆ ప్రణాళికాబద్ధం లేదా? అలాగే ఏదో చంద్రవందరగా వ్యాపారాలు చేసిన వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సక్రమంగా ప్రతిరోజు బాధ్యతలు అన్నీ సక్రమంగా చేసిన వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్లు లేక దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. రోజు ఆలస్యంగా వెళ్ళేవాళ్ళు, పనులు ఎగ్గొట్టేవాళ్ళు, గొప్ప ప్రమోషన్లు పొందిన వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. దీనివల్ల ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఏం చెప్పలేమండి. అందుకే లౌకిక జీవితంలో ఉండే అభ్యుదయాల గురించి, నష్టాల గురించి, లాభాల గురించి అంత బాధపడవలసిన అవసరం లేదు. అవి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాగని మన కృషి మనం మానేయకూడదు, అదృష్టం మీద ఆధారపడకూడదు. మన పని మనం చేస్తూనే ఉండాలి. ఇలా ఉండగలిగితే కశ్చిత్స సురేంద్రవందిత పదో నూనం మనీషావమ్మ. బ్రహ్మేంద్రాది దేవతలందరూ వచ్చి వాడికి దండం పెడతారు, వీడికున్న ఆనందం మనకి లేదే. మనం వీళ్ళని చూసి ఇబ్బందులు పడుతున్నామే, వీడికి అదేం లేదు, వీడు సుఖంగా ఉన్నాడే. అటువంటి వాడు భద్రాచలం బస్టాండ్లో భిక్షాటం చేసుకుంటున్నా సరే, భద్రాచలం దేవాలయంలో రాముడు ఎంత ఆనందంగా ఉన్నాడో ఈ భిక్షుకుడు అంత ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఆత్మతత్వం అర్థమైంది. అది అమృతపహ. ఆ అమృతానందాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. సోమక సోమో భూత్వా ఓషధీన్ పోషయతి. చంద్రకిరణాల రూపంలో ఓషధులన్నింటినీ పోషిస్తున్నది భగవంతుడే. చంద్రకిరణాలకు ఆ శక్తి ఎక్కడిది? చంద్రుడు స్వయం ప్రకాశమానుడు కాదు, సూర్యకిరణాలు ఆయన మీద పడుతున్నాయి. సూర్యుల్లో ఉండే తేజస్సు భగవత్ తేజస్సు. ఆ తేజస్సు ఈయన మీద పడి ఇవేవో ప్రకాశిస్తున్నాయంటే మరి ఆ తేజస్సు ఆయిందేగా. అది ఇక్కడ పడగానే అమృతం స్రవించింది. అదే అమృతం సూర్యుల్లో ఎందుకు స్రవించదు? చంద్రుల్లో ఉండే వైవిధ్యమేది? చంద్రుణ్ణి అమృత కిరణుడు అంటారు, చంద్రుణ్ణి చండ ప్రచండ కిరణుడు అంటారు సూర్యుణ్ణి. ఆయన లక్షణం అది, ఈయన లక్షణం ఇది. ఆయనలో ఆ చండ ప్రచండత్వం లేకపోతే ఈయన మీద అది పడదు, పడకపోతే అమృతం రాదు. అలాగని ఈ అమృతం అక్కడ ఉండే అవకాశం లేదు. అంచేత లోకంలో కొంతమంది కాస్త గట్టిగా, బాధ్యతగా, ఖచ్చితంగా ఉండొచ్చు. వాడు సూర్యునితో సమానంగా వాళ్ళని గౌరవించాలి. ఏదో కోపిష్టివాడు, ముక్కోపి అని పేర్లు పెట్టడం కాదు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించేటప్పుడు అవసరమైతే కోపంగా ఉంటారండి, లేకపోతే నడవదండి పని. అదే మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళు చంద్రుడిలా ఉంటారు, చల్లగా హాయిగా. మంచిది. లోకంలో మనకి వ్యవహారాలు నడవాలంటే సూర్యత్వము అవసరమే, చంద్రత్వము అవసరమే, అమృతపహ అవసరమే, సోమపహ అవసరమే, ఓషధీన్ పోషయతి. రకరకాల ఓషధులు మొక్కలన్నీ పెరుగుతున్నాయి అంటే చంద్రకిరణాల కారణం. పురుజిత్ పురూన్ బహూన్ జయతి. ఎంతమందిని జయించారండి భగవంతుడు ఎన్ని అవతారాల్లో. హిరణ్యకశిపాది రాక్షసులని. అది దీనికి ఎందుకు వస్తుంది? పురుజిత్. ఇది పురజిత్ కాదు. పురజిత్ అంటే శివుడు, పురుజిత్ అంటే విష్ణు. పురుషత్తమక విశ్వరూపత్వాత్ పురుహు ఉత్కృష్టత్వాత్ సత్తమః. ఈ పురుషబ్దానికి విశ్వరూపం అని అర్థం ఉంది కాబట్టి విశ్వరూపంలో మనకి పురుహు అని కనపడుతున్నాడు. అందులో శ్రేష్టమైనటువంటి రూపం కాబట్టి పురుషత్తమః. ఇది పురుషోత్తమకి వికృతి అనుకోకూడదు. ఇది పురుషత్తమః, ఇది వేరే పదం. పురుషోత్తముడు లాంటి అర్థమే దీనికి వస్తుంది. వినయక చాలా ముఖ్యమైన మాట. మనం ఏదో విద్యా వినయాలు అంటాం. వినయం అంటే చేతులు కొట్టుకుని నిలబడ్డం అంటాం. అది మామూలు, చాలా మామూలు అర్థం. నిజానికి దానికి సరైన అర్థం అది కాదు. నయం అంటే జీవితాన్ని నడిపించుకునే విధానం. విద్యా వినయములు అంటారు. అందుకని విద్య ఉన్నవాడికి తన జీవితాన్ని తాను ఎలా నడిపించుకోవాలో తెలియాలి. అందుకే విద్య ఉండి కూడా అక్రమంగా సంపాదిస్తున్నాడంటే వాడికి విద్య ఉంది కానీ వినయం లేదు. అయితే అక్రమంగా ఎందుకు సంపాదిస్తాడు? ఆ చదువులో అది ఎక్కడ లేదే. వీళ్ళ చదువును మనం ఉద్యోగానికో వ్యాపారానికో డబ్బు సంపాదనకి ప్రధాన మార్గంగా భావిస్తున్నామంటే విద్య లక్ష్యమే మనకు తెలియడం లేదనమాట. అలాగే రాజు అయిన వాడు వినయం కరోతి. ఇది వినయం అంటే దండం అని ఇచ్చారు అర్థంలో. మీరు విష్ణు సహస్ర వ్యాఖ్యానం చూసుకోండి. దండం. రాజు అయిన వాడు దండించాలి. దండన లేకపోతే లోకం బాగుండదు. వీళ్ళ రాజ్యాంగం ప్రకారం విధించినటువంటి దండనల మీదే చర్చలు జరుగుతున్నాయి. చాలా ద్రోహం అది.
రాజ్యాంగం ప్రకారం మరణశిక్ష విధించినటువంటి వ్యక్తికి మనం జిందాబాదులు పలికి ఆ కోర్టు తీర్పుల్ని విమర్శిస్తున్నామంటే దేశద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఈ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ని మనం గౌరవించడం అంటే రాజ్యాంగం విధించిన శిక్షలను గౌరవించడమే. అది మానేసి మళ్ళీ రాజ్యాంగ హక్కులు ఎక్కడి నుంచి వస్తే రాజ్యాంగ హక్కులు? రాజ్యాంగానికి హక్కు లేదు ఈవేళ. రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన తీర్పుల్ని మనం ఎలా వ్యతిరేకిస్తామని స్వార్థం, మన వర్గం, మన మతం, మన కులం, అంతేగా. మరి రాజ్యాంగం మన కులానికి ఒక రకంగా, మన మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా ఉంటుందా? ఉంటే దేశం నడుస్తుందా? అంచేత రాజు అయినవాడు ఖచ్చితంగా వినయం కరోతి విష్ణు స్వరూపుడు. ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన దండన విధానాన్ని తాను అవలంబించవలసిందే. రామచంద్రమూర్తి ప్రజల వల్ల మాట వస్తే సీతా వియోగానికి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్ని చెప్పుకుంటారు కానీ విచిత్రంగా ఇంకా దారుణమైంది ఉందండి. ఆయన చివరి సమయంలో పైనుంచి బ్రహ్మ దగ్గర నుంచి ఒక దూత వచ్చి, మీతో ఏకాంతంగా మాట్లాడాలండి, ఎవరూ ఉండడానికి వీల్లేదు, ఎవరైనా మనం మాట్లాడుకునే సమయంలో లోపలికి వస్తే మరణశిక్ష వెయ్యాలి మీరు, అలా అయితేనే నేను లోపలికి వచ్చి మాట్లాడతాను అంటే ఆ దేవదూత ఆయనకు ఉండే ప్రాధాన్యం ఆ అవసరాన్ని బట్టి తప్పకుండానండి నేను కల్పిస్తాను కదా, మీకు ఆ సౌకర్యం, మీకు ఇబ్బంది లేదు, నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు రండి అన్నాడు. అని చెప్పి మామూలు భటుడు అక్కడ ఉంటే ఆయన ఏమన్నా ఎవరన్నా ఒత్తిడి చేస్తే వచ్చేస్తాడేమో లోపలికని మామూలు భటుడిని పంపేసి లక్ష్మణుడిని పెట్టాడు. నువ్వు ఉండు, ఖచ్చితంగా చెబుతున్నా, నీకు తెలియదు, దేవదూత ఒకరు వచ్చారు, నేను మాట్లాడుతున్నాను, చాలా రహస్యం ఇది, లోకంలో ఎవరికి తెలియకూడదు, ఎవరిని రాకుండా చూడు, నువ్వు రావద్దు. ఖచ్చితంగా ఉన్నాడు లక్ష్మణ్. కానీ కర్మ కొద్దీ దుర్వాసుడు వచ్చాడు. వెంటనే చూడాలంటే ఆయన అప్పటికీ చెప్పాడు, చాలా అత్యవసరం అండి, కాస్త ఆగండి. ఆయన వినే రకం కాదా, నువ్వు చూపిస్తావా వెంటనే రామచంద్రమూర్తిని, లేకపోతే నీ రాజ్యాన్ని, నీ అన్నగారిని నిన్ను శపించమంటావా అన్నాడు. కొంపలు మంటుకుపోయినాయి. లక్ష్మణుడు త్యాగమూర్తి ఎలా ఆలోచించాడంటే మహానుభావుడు, నిజంగా ఈ మహర్షి తలుచుకుంటే మొత్తం రాజ్యాన్ని, ప్రజలని, పంటలని, నన్ను, అన్నగారిని అందరినీ శపిస్తాడు. ఇంతమంది చేత శపింపబడి రాజ్యంలో ప్రజలందరూ బాధపడ్డం కంటే నా అన్న విధించిన శిక్ష నాకు దక్కడమే మంచిది, నా ప్రాణం పోయినా మంచిది అని టక్కుమని లోపలికెళ్ళి దుర్వాసుల వారు వచ్చారు, నన్ను మన్నించండి అన్నాడు. ఎంత దారుణమైన సన్నివేశం అండి. సీతాదేవి వనవాసం గురించే మనం మాట్లాడతాం కానీ లక్ష్మణుడి యొక్క త్యాగాన్ని గురించి మాట్లాడమేమమ్మా ఎంతసేపు. అప్పుడు క్రూరంగా వ్యవహరించడం అంటే రాముడు అప్పుడు కూడా క్రూరంగా వ్యవహరించినట్టే లెక్కమ్మా. ఆశ్చర్యపడ్డాడు రాముడు, వణికిపోయాడు. ఎందుకంటే లక్ష్మణుడికి మరణశిక్ష వేయాలి. ఏమిటని అడిగాడు, ఇదన్నాడు. సరే ఆయన పిలిపించారు, ఆయన చెప్పేది ఏదో చెప్పాడు, అయిపోయింది. వెళ్ళిపోయాక ఏమిటి లక్ష్మణ ఎలా జరిగిందంటే, ప్రభువు నాకు తెలుసు, నేను సిద్ధపడుతున్నాను, మీరు మరణశిక్ష వేయండి అన్నాడు. దుఃఖాన్ని దిగమింగుకుని గుండె రాయి చేసుకుని తమ్ముడికి మరణశిక్ష వేశాడమ్మా రామచంద్రమూర్తి. ఈ మాట మాట్లాడరే స్త్రీవాదులు, స్త్రీలకు అన్యాయం జరిగిందని సీత తరఫున మాట్లాడేస్తారు, సీత తరఫున వకాల్తా పుచ్చుకుని. మరి తమ్ముడు సంఘాలు ఎక్కడా లేవు, మరి తమ్ముడికి అన్యాయం జరిగిందని మాట. ఎవరికి అన్యాయం జరగల, అజ్ఞానం అది. రాముడు రాజుగా తన బాధ్యతలు చేశాడు. మనకి మన బంధువుల కోసం రాజ్యాంగాలు పక్కనట్టడం మనకు అలవాటైన వాళ్ళకి ఈ విమర్శలు చెప్తే ఇంకేం తెలియదు. రాముడికి సీతంతో లక్ష్మణుడు అంతే. ఆ మాటకు వస్తే తనని తానే లెక్క చేయలేదు ఆయన. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం, రాత్రి పిలిచి వనవాసం అంటే వెంటనే వెళ్ళిపోయాడు. తనకి తానే శిక్ష వేసుకున్నటువంటి రాముణ్ణి, హరిశ్చంద్రుణ్ణి మనం ఏదో స్త్రీలకు అన్యాయం చేశారన్న పేరు మీద మాట్లాడడం ఉందే, ఇది కేవలం స్వార్థం, ఒక వర్గ దృక్పథం తప్పితే ఇది సమాన దృక్పథం కానే కాదు. రామాయణాలు మనకు అర్థం కావట్లా, వాళ్ళ విశాల హృదయాలు మనకెక్కడ అర్థమవుతాయి. ఆ విశాలత్వం పెరగడానికి ఈ వ్యాఖ్యానం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంత విశాల భావాలను మనకు అందిస్తూ ఉన్నటువంటి తెలుగు భాషలో